హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనము అడవి పువ్వుల నుంచి ఇంకొక కథను ఈరోజు చెప్పుకుందాం. ఈ కథ పేరు వచ్చేసి దేవుని సన్నిధి. అయితే అనగనగా ఒక ఊరిలో జోసెఫ్ అనే ఒక చిన్న యవ్వన బిడ్డ ఉన్నాడు. చిన్న వయసే యవ్వనంలో ఉన్న బిడ్డ. అయితే ఆ జోసెఫ్ అనే బిడ్డ చిన్న వయసులోనే మారుమనసు పొందాడు. అంటే దేవుణ్ణి తెలుసుకున్నాడు. అలాగే దేవుని యందు భయభక్తుల్లో కూడా పెరిగాడు. యవ్వన కాలంలో బైబిల్లోని యోసేఫ్ వలె పరిశుద్ధంగా జీవించాలని ఆశించాడు. కానీ యవ్వన కాలపు శోధనలు అధిగమించడం అతనికి అంత తేలిక అనిపించలేదు, చాలా కష్టం అనిపించింది. వాళ్ళ పేరెంట్స్ కూడా దైవ సేవకులైనందున ప్రార్థన చేయడం, తన కష్టాలు, శోధనలు, వేదనలు ఎప్పుడూ దేవునితో షేర్ చేసుకోవడం జోసెఫ్కి చిన్నప్పటి నుంచి అలవాటైందనమాట. మోకాళ్ళు వేసి వెంటనే తనకు వచ్చిన ఏ ప్రాబ్లం అయినా, చిన్నదైనా పెద్దదైనా దేవునితో చెప్పుకోవడం తనకి ఇష్టం అన్నమాట. అది ఒక హ్యాబిట్ ఆయనకి. అయితే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు యవ్వన కాలంలో నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ట్రయల్స్ వస్తాయి, వాటన్నిటిని నేను ఫేస్ చేయాలి, వాటన్నిటి నుంచి నేను జయించాలి, వాటిలో నేను పడిపోకూడదని చెప్పి రోజు నేను దేవుణ్ణి ప్రార్థించాలి, ఈ అంశం మీద నేను దేవుణ్ణి గట్టిగా అడగాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు. అందుకని యవ్వనేచ్ఛల నుండి జయం కొరకు మధ్యరాత్రిలో లేచి ఒంటరిగా ప్రార్థించేవాడు అనమాట. దేవుడు అతనికి ఒంటరిగా ప్రార్థించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఐడియా కూడా దేవుని నుంచి అతను పొందుకున్నాడు. జోసెఫ్ అనే బిడ్డకి యవ్వనేచ్ఛల నుండి ఎలా అయినా నేను జయం పొందాలి అని ప్రార్థిస్తుంటే దేవుడు తనకి చెప్పారనమాట, ఒంటరిగా ప్రార్థించు అని దేవుడు అతనికి ఆ విషయాన్ని తెలియచేశారు. వెంటనే జోసెఫ్ ఏం చేశాడు, నిర్ణయించుకుని ప్రేయర్ చేద్దామని చెప్పి అనుకున్నాడు. కాబట్టి ప్రతిరోజు రాత్రి 12 గంటల నుండి 2 గంటల మధ్యలో తను ఎక్కడైతే స్టే చేస్తున్నాడో ఆ హాస్టల్ మేడ మీదకి ఎక్కి ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాడు అనమాట. అది అలహాబాద్ అనే ప్లేస్లో 3 అంతస్తుల బిల్డింగ్. అక్కడ అది రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క హాస్టల్ బిల్డింగ్ అనమాట. అదే హాస్టల్లో ప్రతాప్ సింగ్ అనే ఒక నార్త్ ఇండియన్ కూడా ఉండేవాడు. అతను కూడా యువకుడే అనమాట, చిన్న బిడ్డే, యవ్వనంలో ఉన్న బిడ్డే. అయితే అతడు జోసెఫ్కి క్లాస్మేట్ కూడా, ఈ ప్రతాప్ సింగ్ అనే అతడు లవ్ రిలేషన్షిప్స్, ప్రేమ, అది ఇది అని తిరిగి తన లైఫ్ని వేస్ట్ చేసుకుని చివరికి విసిగిపోయి జీవితం మీద చిరాకెత్తి విరక్తి చెంది చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఎలా అయినా నేను సూసైడ్ చేసుకుని నా తను చాలించాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాడు అనమాట, నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఏం చేద్దాం అనుకున్నాడంటే అందరూ పనుకొని పోయిన తర్వాత వెళ్ళి మేడ మీద నుంచి దూకేస్తానని చెప్పి అనుకున్నాడు. సో అలాగే అతను అనుకున్న లాగానే అందరూ నిద్రపోయిన తర్వాత మేడ మీదకి ఎక్కాడు. అక్కడి నుండి దూకి చనిపోవాలనుకున్నాడు. అయితే పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి ఈ ప్రతాప్ సింగ్ ఆశ్చర్యపోయాడు అనమాట, షాక్ అయిపోయాడు. ఏంటంటే జోసెఫ్ ఒక చోట మోకరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు కదా, అక్కడే అతని పక్కనే తెల్లని వస్త్రములు ధరించుకున్న ఒక వ్యక్తి జోసెఫ్ పక్కనే కూర్చుని ఉన్నాడు. అతడు ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాడు అన్నమాట, చాలా లైట్ మెరిసిపోతూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. ప్రతాప్ సింగ్కి ఇది చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది, దాంతోపాటు భయం వేసింది కూడా. వెంటనే పరిగెట్టుకుని కిందకు దిగి వెళ్ళిపోయాడు. అయితే నెక్స్ట్ డే జోసెఫ్ని అడుగుదామని అనుకున్నాడు. కానీ ఇదంతా జోసెఫ్కి ఇదేం తెలియదు. ఆయన దేవుని సన్నిధిని అయితే తనలో తాను ఎక్స్పీరియన్స్ చేశాడు, కానీ తను ఇదంతా తన కంటితో చూడలేదు. సో మరుసటి దినం నెక్స్ట్ డే ప్రతాప్ సింగ్ జోసెఫ్ దగ్గరికి వచ్చి అతని గదిలోకి వెళ్ళి రాత్రి మేడ మీద నీతో పాటు ఉన్న వ్యక్తి ఎవరు అని అడిగాడనమాట. నాతో ఎవరినూ లేరే, నేను ఒక్కడనే ప్రార్థన చేసుకుంటున్నాను, నేను ప్రతిదినం ఆ సమయంలోనే ఒంటరిగానే ప్రార్థిస్తూ ఉంటాను అని ఆన్సర్ చెప్పాడు జోసెఫ్. లేదు, రాత్రి నీ ప్రక్కన తెల్లని వస్త్రములు గల ఒక వ్యక్తి నిలబడి ఉండడం నేను కల్లారా చూశానని ఖచ్చితంగా స్ట్రాంగ్గా ప్రతాప్ సింగ్ రెస్పాండ్ అయ్యాడనమాట. అప్పుడు తర్వాత తన ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకున్నాడు. తన జీవితంలో ఎలా అయితే డిసప్పాయింట్ అయ్యాడో, డిస్కరేజ్ అయ్యాడో, తన లైఫ్ని ఎలా అయితే ఎండ్ చేసుకుందాం అనుకున్నాడో అదంతా జోసెఫ్కి వివరించాడనమాట. అయితే ఇదంతా నేను చేద్దాం అనుకున్నాను, కానీ నీతో పాటు ఉన్న ప్రకాశమైన వ్యక్తిని చూసి నేను వెనుకకి వచ్చేసాను భయమేసి అని చెప్పాడు. అప్పుడు జోసెఫ్కి వచ్చిన అవకాశంతో జోసెఫ్ యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి వివరించి ప్రతాప్కి సువార్తను చెప్పారనమాట.
తనను మరణం నుండి కాపాడిన ప్రభువు ప్రేమకు బద్ధుడై యేసు ప్రభువును నిజమైన దేవుడని నమ్మి ఆయనను వెంబడించడానికి ప్రతాప్ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ప్రతాప్ సేఫ్గా ఉన్నాడంటే కేవలం దేవుని వల్లనే కదా. సో అది రియలైజ్ అయ్యి అర్థం చేసుకుని నేను దేవునిలో వెతుకుతాను, దేవుణ్ణి తెలుసుకుంటాను, దేవుణ్ణి నమ్ముతాను అని చెప్పి ప్రతాప్ సింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే జోసెఫ్ చుట్టూ దేవుని సన్నిధి ఉండడం. ఎందుకంటే జోసెఫ్ తన ప్రాముఖ్యమైన సమయాన్ని విలువను దేవుడికి ఇచ్చాడు. దేవుని సన్నిధిలో గడిపాడు. దేవుని సన్నిధిని దినదినము అనుభవించాడు. అది జోసెఫ్ని కాపాడమే కాకుండా తన స్నేహితుడిని కూడా కాపాడింది. మనం ఇక్కడ చూసిన రీతిగా మనం యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాన్ని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందుదురు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు కానీ వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధం చేయువారు మాయమైపోదురు, అబావులగుదురు. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేస్తున్నానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. సో దేవుడు ఇక్కడ మనతో ఉంటారు. ఆయన సన్నిధి ఎప్పుడు మనకి తోడుగా ఉంటుంది. భయపడద్దు, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. నేను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను. ఇది ఎప్పుడు మనకు అర్థమవుతుంది? మనం ఎప్పుడు దేవుని వాక్యం చదువుతూ, దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ, దేవుని తట్టు చూస్తూ, దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించి దేవునికి మనం సమయాన్ని ఇస్తేనే మనం ఈ ఆదరణ పొందగలం, ఈ సన్నిధిని మనం అనుభవించగలం. ఎలా అయితే జోసెఫ్ చేశారో. సో జోసెఫ్ చేసిన ప్రార్థన అతన్ని కాపాడింది, అతని ఫ్రెండ్ అయిన ప్రతాప్ సింగ్ని కూడా కాపాడింది. మన జీవితంలో కూడా మనం నిత్యం దేవుని సన్నిధిని అనుభవించాలంటే మనం దేవునితో సమయాన్ని గడపాలి, దేవునికి మన సమయాన్ని ఇవ్వాలి. మనం ఎక్కడ కూర్చుని ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది వచ్చి మనం దేవుడికి ప్రార్థించినా ఆయన మన మొర వింటారు, మనకి సహాయం చేస్తారు. యేసయ్య మీకు అనేక వందనములు. ఈ సమయం వరకు కాపాడిన దేవా నీకే స్తుతి స్తోత్రములు. నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మాకు కూడా దయచేయండి యేసయ్య. జోసెఫ్ లాగా మాలో కూడా ఆసక్తిని పెంచండి, మాకు పెట్టండి యేసయ్య. తండ్రి ప్రభా, మేము నిత్యం నిరంతరం నేను స్తుతించి ఆరాధించేవారిగా, నీతో ప్రభా సహవాసం చేసేవారిగా, ప్రతి విషయంలోనూ ప్రతి అవసరతలోనూ నిన్ను వెంబడించేవారిగా, నిన్ను వేడుకునేవారిగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ మా యొక్క ఈ చిన్ని ప్రార్థనని మనవిని మీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్.